టీడీపీ నేత దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ గడ్కరీ గారిని ఒప్పించి ఆ ఫ్లైఓవర్లో ప్రజలు ఇబ్బంది పడకుండా డిజైన్స్ విషయంలో అధికారులు కూర్చోబెట్టి ఎన్ని గంటల సమావేశాలు జరిగాయో నీకు తెలుసా? సోషల్ మీడియాలో నోరికి అద్దు అదుపు లేకుండా ఎంపీగా గెలిచామనే అహంకారంతో 55 నెలలుగా నీ ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టుకున్నా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడినా, ఎన్ని దుర్భాషలాడినా, ఎన్ని మాట్లాడినా కూడా ఎందుకు సాధించావంటే పార్టీ క్రమశిక్షణ, పార్టీ అధినాయకుడు కష్టం, ఆయన పడతా ఉన్న కష్టం, ఆయన చేస్తా ఉన్న కష్టం, అవన్నీ మర్చిపోయి జగన్ రెడ్డి పంచన చేరి నోటికి వచ్చినట్టు అద్దు అదుపు లేకుండా అబద్ధాలు మాట్లాడతావా? గ్రీనరీ చేయాలని గన్నవరం నుంచి విజయవాడ మహానగరం దేశ విదేశాల నుంచి ఎంతోమంది వచ్చిన వాళ్ళంతా కూడా ఇది మన విజయవాడేనా, ఈ గ్రీనరీ మన విజయవాడేనా, ఈ లైటింగ్ మన విజయవాడేనా? గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెంకయ్యనాయుడు గారు కానీ ఎంతోమంది పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఆ విజయవాడ విమానాశ్రయం అభివృద్ధికి ఆ రోజు అశోక్ గజపతిరాజు గారు, ఆ రోజు ఉన్న కేంద్ర మంత్రులు, మన ఎంపీలు అందరూ కూడా బాధ్యత తీసుకొని ఇవాళ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈ 5 ఏళ్లలో ఏనాడన్నా జగన్ రెడ్డిని విజయవాడ అభివృద్ధి మీద నిలదీశావా? ఆ దమ్ము ధైర్యం నీకుందా? అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అడ్డగోలుగా గాలికి వదిలేస్తే పార్లమెంటు సభ్యుడిగా ఏనాడన్నా జగన్ రెడ్డిని నిలదీశావా? విజయవాడలో అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని మధ్యలో అడ్డుకుంటే ఏ రోజన్నా జగన్ రెడ్డిని కానీ, ఎమ్మెల్యేలను కానీ, మంత్రులు కానీ జిల్లాలో నిలదీశావా? ప్రశ్నించావా? ఏనాడన్నా ఏ సమావేశానికి వెళ్ళి ఎంతసేపటికి నా ప్రోటోకాల్ అని మా మీద పడి ఆడవటం తప్ప, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల మీద, నాయకుల మీద పడి ఆడవటం తప్ప ఏనాడన్నా జగన్ రెడ్డిని కానీ, వైసీపీ నాయకులను కానీ, వైసీపీ మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ ఏనాడన్నా ప్రశ్నించావా? ఎంతసేపటికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను తిట్టడం, తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టడం, కించపరచడం, నీ అహంకారం, నీ బాధ్యత లేని ప్రకటనలో, నీ ఇష్టం వచ్చినట్టు నీ మూడ్ను బట్టి నువ్వు పోగొట్టుకున్న వ్యాపారం, నువ్వు వదిలేసిన వ్యాపారం, నీ బళ్ళు సీజే ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు మీ వ్యవహారాలన్నీ తెచ్చి మా పార్టీకి, మా నాయకుడికి రుద్దటానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారని చెప్పి నేను కేసినేని నానిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏదైనా తీసుకో, విజయవాడ నగరంలో గత 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన పనులు, ఈ అసమర్థుడు జగన్ రెడ్డి, నువ్వు ఎంపీగా 5 ఏళ్ళు తెలుగుదేశంలో ఉన్నావు, ఇవాళ 5 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నావు. ఢిల్లీ నుంచి ఏం తెచ్చావో చెప్పు. రాష్ట్ర ముఖ్యమంత్రితో దెబ్బలాడి ఏం చేసావో చెప్పు. ఇవాళ 68,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగంలో ఖర్చు పెట్టారు. పోలవరాన్ని 72% తీసుకెళ్లారు. పట్టిసీమ సంవత్సరం కాకుండా పూర్తి చేశారు. ఇవన్నీ ఆయన గొప్పతనం, నాయకుడు గొప్పతనం, నాయకుడు విజనరీ, నాయకుడు ఆలోచన. దాన్ని దేవినేని ఉమాతో చేపిస్తాడు, ఎల్లయ్యతో చేపిస్తాడు, పొల్లయ్యతో చేపిస్తాడు. ఆ సమర్థత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇవాళ బండి కింద బండి వెళ్తా ఉంటే కుక్క నేనే బండి మోస్తానని కుక్క మొరిగినట్టు బాధ్యత లేకుండా ఎవరో మొరగకూడదు. ఇవాళ అధినాయకుడు, ఆయనకున్న విజనరీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి వైభవం ఉన్నప్పుడు విజయవాడ నగర వైభవం ఎలా ఉంది? వ్యాపారస్తులను అడుగు, ఉద్యోగస్తులను అడుగు, సామాన్య కార్యకర్తలను అడుగు. ఇవాళ నువ్వు పార్టీ మార్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టేటప్పుడు 4 రోజులుగా ఉద్యమం చేస్తా ఉన్న అంగన్వాడీ అక్క చెల్లెలు నీ కనపడలా, రోడ్డు ఎక్కిన ఆశా వర్కర్లు నీ కనపడలా, దెబ్బలు తిన్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు నీ కనపడలా. నిన్న టీచర్ల అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, టీచర్లను పట్టుకొని పోలీసులు లాక్కెళ్తా ఉంటే, లాఠీలతో పోలీస్ స్టేషన్లో పడేస్తూ ఉంటే, కొడతా ఉంటే నీకు కనపడలా. కానీ నీకు విజయవాడ ఎంపీ సీటు వైసీపీ బీఫామ్ మాత్రమే కనపడింది. మళ్ళీ చెప్తున్నా, ఇవాళ
అమరావతి ఒక ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా, అమరావతి ప్రజా రాజధానిగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలో రాగానే అమరావతి పూర్వ వైభవం, అమరావతి రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద జరుగుద్ది. ఆ వైభవం ఆ విజయవాడ మహానగరమే కాదు, గుంటూరు మహానగరమే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని పట్టణాలు నగరాల్లో కూడా ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చెప్పింది. అవన్నీ చేసి తీరుతాం. ఇవాళ ఉద్యమం చేస్తూ ఉన్న అమరావతి ఉద్యమకారుల్ని, రైతుల్ని, మహిళల్ని కించపరుస్తూ ఇవాళ అవినీతిపరుడు జగన్ రెడ్డి పంచన చేరి ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు మాట్లాడి ఇవాళ కేసీఆర్ నాని తన నోటి దురదని చూపించాడు. మొన్న తిరువూరు సంఘటన, కృష్ణా జిల్లా విజయవాడ ఏదైతే సమన్వయ కమిటీ ముఖ్య నాయకులందరూ కూడా ఆ రోజు సమావేశం అయితే 3:30 గంటలకి తిరువూరు పార్టీ కార్యాలయంకి వచ్చిన మీరు, ఆ రోజు మీరు చేయించిన విధ్వంసం, ఒక ఎస్సీ ఇన్ఛార్జ్ సేవల దేవదత్తు గారిని మీరు మాట్లాడిన దుర్భాషలు, మీరు తిట్టిన తిట్లు, ఆ రోజు మీ సమక్షంలో ఆయన మీద పడ్డ కుర్చీలు, మీ సమక్షంలో ఆయన మీద మీరు చేయించిన దాడి మీ మనుషులతో, వీడియోలు, టీవీలు, సోషల్ మీడియా అవన్నీ చూంచింది కేసినేని నాని. నీ అహంకారాన్ని, నీ నోటి దుర్స్థానాన్ని, నీ మాటల పైత్యాన్ని ఒక ఎస్సీ నాయకుడి మీద, ఒక ఎస్సీ ఇన్ఛార్జ్ మీద, ఎన్ఆర్ఐగా అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేసి పార్టీ ఇన్ఛార్జిగా తిరువూరు బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఆయన కార్యాలయానికి వెళ్ళి ఆయన్ని దుర్భాషలాడి, ఆయన్ని తిట్టి, ఆయన మీద దాడి చేయించి దగ్గర ఇవాళ 34 మంది కార్యకర్తల్ని, నాయకుల్ని తిరువూరు నియోజకవర్గంలో ఎఫ్ఐఆర్లో నువ్వు చేసిన అరాచకానికి, నువ్వు చేసిన దాడికి, విధ్వంసానికి, నువ్వు నీ ఫోటో కోసమో నీ అక్కడ ఫ్లెక్సీలు చింపి, కుర్చీలు ఎరగొట్టి, కుర్చీలు విసిరేసి ఒక ఎస్సీ ఇన్ఛార్జి దేవదత్తి మీద మీరు చేయించిన దాడికి 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తిరువూరు జైల్లో ఉన్నారు. మీ కళ్ళకు కనపడలేదా? జైలుకి వెళ్తే మీకు 3 కనపడ్డారు, 10 మంది కనపడలా. ఇదేనా కార్యకర్తల పట్ల, నాయకుల పట్ల గౌరవం? మీ అహంకారానికి ఇవాళ 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకులు జైల్లో ఉన్నారు. మీద 38 మంది మీద కేసులు ఎందుకు పెట్టించావు? నీ అహంకారం, నీతో తొందరపడతాను, నీ దురుస్తానం, దానివల్ల ఇవాళ 38 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. 10 మంది నిన్న నూజివీడి జైలుకి వెళ్ళి చూసి వచ్చాను. కొంతమంది బీపీతో, షుగర్తో, అక్కడ ఉన్న వాళ్ళు పెట్టే నూకల బియ్యం తినలేక అనారోగ్యం పాలై జైల్లో ఉన్న 10 మంది కార్యకర్తల, నాయకులు కన్నీళ్లు పెట్టుకుంటే, బాధపడుతుంటే చూశా. కానీ వాళ్ళు భయపడలా, ధైర్యంగా ఉన్నారు. పార్టీ కోసం, నాయకుడి కోసం మీరు చేసిన విధ్వంసాన్ని కూడా వాళ్ళు ఏం భయపట్ల, జైల్లో ఉన్నప్పటికి కూడా ధైర్యంగా ఉన్నారు. మీ అహంకారానికి ఇవన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇవాళ ఏదైతే మరి మీ ట్రావెల్స్లో బస్సు విషయాల్లో కానీ, మీ బస్సులు ఫైనాన్స్ కంపెనీలు సీజ్ చేయటం కానీ, మీ వ్యాపారాలు మీరు వదులుకోవటం కానీ, ఇవన్నీ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి, మా నాయకులకి మీరు ఆపాదించొద్దు. దగ్గర 7 ఇన్ఛార్జీలు నియోజకవర్గంలో ఎందుకు ఈరోజు మీకు దూరంగా ఉన్నారు?
మీ నోటి దోలకి ఎందుకు దూరంగా ఉన్నారు? మీ అహంకారానికి ఎందుకు దూరంగా ఉన్నారు? ఇది మీ అహంకారం కాదా? మీ అసమర్థత కాదా? మీ చేతగాంతనం కాదా? దాన్ని మీరు పార్టీకి నాయకుడికి ఆపాదిస్తారా? మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ రాజకీయ అవసరాల కోసం 2 సార్లు బీఫామ్ మీకు ఇచ్చారు ఎంపీగా. మీ కుమార్తెకి కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడలో బీఫామ్ ఇచ్చారు. మేయర్గా మీరే స్వయం ప్రకటిత మేయర్గా మీరే ప్రకటించేసుకున్నారు. ఎవరన్నా అడ్డం పడ్డారా? మీ ప్రకటనలకు మేమన్నా అడ్డం పడ్డావా? లక్షల కోట్లు అవినీతి చేసిన అవినీతి పరుడు పక్కన చేరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దటమే. అది తల్లిపాలు తాగి రొమ్ము గుద్దటమే. 2 సార్లు బీఫామ్ ఇచ్చి 2019లో పార్లమెంటు సభ్యుడిగా నీకు టికెట్ ఇస్తానన్నప్పుడు, నీ దగ్గర డబ్బులు లేవన్నప్పుడు 7 శాసనసభ్యులుగా నుంచున్న అభ్యర్థులు ఖర్చు పెట్టారు తప్ప, పార్టీ ఖర్చు పెట్టింది తప్ప ₹1 ఖర్చు పెట్టావా? గుండె మీద చేసుకొని చెప్పు. 2019 ఎన్నికల్లో 7 శాసనసభ్యులు, పార్టీ నాయకత్వం వాళ్ళు ఖర్చు పెట్టుకొని నిన్ను గెలిపించారు ఎంపీగా. నువ్వు చేసిన ఘనకార్యం ఏంటంటే వైసీపీ నాయకులతో లాలు చూపడి, ఎమ్మెల్యేలతో లాలు చూపడి నాకు ఎంపీ ఓటు వేయండి, ఎమ్మెల్యే ఓటు మీ ఇష్టం. ఎప్పుడన్నా విజయవాడ పార్లమెంటు పరిధిలో శాసనసభ్యుడికి, పార్లమెంటు అభ్యర్థికి సమానంగా ఓట్లు వచ్చే అంత క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కనీసం 150 ఓట్లు 200 ఓట్లు కూడా ఎక్కువ తక్కువ వచ్చేవి కాదు. అటువంటిది 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా నువ్వు నీ ఇష్టారాజ్యంగా శాసనసభ్యుల్ని, నాయకుల్ని కించపరుస్తూ కూర్చోబెట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎన్ని దుర్భాషలాడినా కూడా నాయకుడి మీద గౌరవం, పార్టీ క్రమశిక్షణ, ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా నీ అహంకారాన్ని నువ్వెంత ప్రదర్శించినా, నువ్వెంత నోటి దురుసు తనం చూపించినా ఎవరు మాట్లాడలేదే. పార్లమెంటు సభ్యుల నిధులు కూడా కార్యకర్తలు అడిగితే ఇస్తారు, నాయకులు అడిగితే ఇస్తారు పార్టీ. కానీ నీ ఇష్టం వచ్చినట్టు వైసీపీ శాసనసభ్యులకి ఇచ్చినా కూడా ఏ ఒక్క నాయకుడు కూడా నిన్ను ప్రశ్నించలా, ఏ ఒక్క కార్యకర్త కూడా నిన్ను ప్రశ్నించలా. ఎందుకంటే పార్లమెంటు సభ్యుడిగా నీకున్న అధికారాన్ని నువ్వు విచ్చలవిడిగా, నువ్వు ఏ రంగులు వేసుకున్నా, ఏ రంగు మార్చినా, ఏ తిట్లు తిట్టినా, ఏ మాట మాట్లాడినా, ఎంత అహంకారంగా మాట్లాడినా ఎవడు కూడా నోరు తెరవాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద మాకు గౌరవం, చంద్రబాబు నాయుడు గారి ఆయన కష్టం పట్ల మాకు గౌరవం, ఆయన పడతా ఉన్న ఇబ్బందుల పట్ల మాకు ఉన్న అభిమానం, గౌరవం. ఆయన పడతా ఉన్న కష్టాన్ని చూసి మేము కూడా ఆయన కష్టంలో ఒక్క 10 పైసలు, ఒక్క 10% మేము కష్టపడుతున్నామని మేము ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఇన్నిసార్లు మాకు బీఫామ్ ఇచ్చాడే. పాపం స్వయంగా ఆయన కుటుంబ సభ్యుల్నే విమర్శించారు. లోకేష్ బాబుని, ఆయన కుటుంబాన్ని అడ్డగోలుగా విమర్శిస్తూ ఉన్నారు. బాలయ్య బాబుని, ఆయన కుటుంబాన్ని విమర్శిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని విమర్శిస్తూ ఉన్నారు. అటువంటి అవినీతిపరుడు పక్కన, అటువంటి దుర్మార్గాలు చేసే జగన్ రెడ్డి పక్కన చేరి అమరావతి రైతులను కించపరుస్తావా? అమరావతి ప్రజా రాజధాని అవదంటావా? నువ్వేదో పెద్ద విజయవాడని నువ్వేదో ఓడపొడిసినట్టు ఏందా నువ్వు విజయవాడ చేసింది? ఏది నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు విజయవాడ చేసింది? నువ్వు నీ అహంకారం ఏంటి? ఒకటే తెలియజేస్తున్నాం, నోటికి వచ్చినట్టు అద్దు అదుపు లేకుండా మాట్లాడొద్దు. నువ్వేం చేసావో చెప్పుకో, కాదంట్లా. కానీ ఈ విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ బాబు గారిని కానీ నీ ఇష్టారాజ్యంగా నోటుకొచ్చినట్టు అద్దు అదుపు లేకుండా ఓడిపోయాం. నీకు ఆఫ్టరల్గా కనపడుతున్నాం. ఎంతోమంది మహానాయకులు, ఎంతోమంది నాయకులు ఓడారు, గెలిచారు. స్వయంగా ముఖ్యమంత్రి అభ్యర్థే గెలిచాడు, ఓడాడు. ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళే చేసిన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఓడాడు, గెలిచాడు ఎమ్మెల్యేగా. గుర్తుపెట్టుకో. అహంకారం, ఇంత విచ్చలవిడి అహంకారం ప్రజలు సహించరు. కనకదుర్గమ్మ తల్లి సహించదు. ఏ దేవుళ్ళు కూడా
సహించరు. అహంకారం ఉండొచ్చేమో కానీ ఇంత అహంకారం, ఇంత బలుపు, ఇంత నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. 6 శాసనసభ్యుల్ని, 6 ఇన్ఛార్జీల్ని నట్టేట ముంచి గెలిచిన 8,720 ఓట్ల మెజార్టీ అహంకారంతో మాట్లాడటం మంచి పద్ధతి కాదు. నువ్వు చేసింది ఏమైనా ఉంటే చెప్పుకో. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గొప్పతనాన్ని చెప్పుకో తప్ప విజయవాడలో అభివృద్ధి జరగలేదు, మేం చేయలేదు, లేదా ఇట్లా నోటికొచ్చినట్టు మాట్లాడితే కార్యకర్తలు, నాయకులు సహించరు. ఎన్టీఆర్ తెలుగుదేశం, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలో ప్రాణాలిచ్చే కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. నీలాంటి అవకాశవాదులు, నీలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేసే నాయకులు